పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం శ్రీరాంపురం పంచాయతీ పరిధిలోని ముమ్మిడివారిపోడు గ్రామంలో జనసేన నాయకులు పీర్ల శివాజీ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన యూకొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్ ప్రారంభించడం జరిగింది. అనంతరం శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందుతున్న సేవల వివరాలు తెలుసుకున్నారు. ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా షుగర్, బీపీ, కళ్ళు మరియు పంటికి సంబంధించిన అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో శ్రీరాంపురం మాజీ సర్పంచ్ రావు రమేష్, అమీనాబాద్ మాజీ సర్పంచ్ నక్క మణికంఠ, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది అంజిబాబు, డాక్టర్ చెన్నకేశవరావు, డాక్టర్ లక్ష్మీ ప్రవీణ, శ్రీరాంపురం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే పెరిగారా మంచిగా తిన్నారేమో తిమ్మిర్లు విటమిన్ ఒకటి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఈ టింగ్లింగ్ సెన్సేషన్ అంటే తిమ్మిర్లు అయ్యి వస్తాయి కాళ్ళకి, చేతులకి, దాని మీద మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. దీనికి టాబ్లెట్ పెడతాను, అది వాడండి. ఒక వారం రోజులు వాడిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఒకసారి మనం బ్లడ్ టెస్ట్ చేయాలి. మీరు ఫామ్ తీసుకుని వచ్చారనుకో ఫ్రీగా చూస్తారు, చూసి టెస్ట్ రాస్తారు. ఇక్కడ అందరికీ నమస్కారం. నా పేరు పీర్ల శివాజీ, శ్రీరాంపురం. ఈరోజు శ్రీరాంపురం పంచాయతీ ముమ్మిడివారిపోడు గ్రామంలో మెడికవర్ హాస్పిటల్ వారిచే ఈరోజు క్యాంపు పెట్టడం జరిగింది. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాడాలని చెప్పి ఎప్పుడు ఆయన చెప్తుంటారో అదేవిధంగా మేము ఈరోజు ప్రజలకి ఉపయోగపడుతుందని ముఖ్యంగా మా శ్రీరాంపురం పంచాయతీ ఉమ్మడివారిపోడు, శ్రీరాంపురం, పాటివారిపాలెం, రామరాజపురం గ్రామాల్లో బండిపేట, ముమ్మిడివారిపోడు మొత్తం ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు క్యాంపు మేము పెట్టడం జరిగింది మెడికవర్ హాస్పిటల్ వచ్చే. ఇది క్యాంపు మన మండల పార్టీ అధ్యక్షులు రావు అక్షయ్ గారితో ప్రారంభించడం జరిగింది. దీనికి పూర్తి సహకారం కూడా మన పార్లమెంటు సభ్యులు తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అందించడం జరిగింది. ఈరోజు ఇక్కడ గుండె పరీక్షలు, ఈసీజీ, 2D ఈకో ఇవి కూడా ఫ్రీగా చేస్తారు. కీళ్ళ పరీక్షలు, దంత పరీక్షలు, కళ్ళ పరీక్షలు, బీపీ, షుగర్ అన్ని సమస్యలు కూడా ఇలా చూసి తగు సూచనలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా హాస్పిటల్ కూడా మనకి కోపులు ఇచ్చి రమ్మడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఈ క్యాంప్ డిసైడ్ చేయడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్ వారు ఈ క్యాంప్ డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళతోటి కళ్ళ పరీక్షలు కూడా ఏఎల్ఐ ఫౌండేషన్ వారు వచ్చారు. ఈరోజు మొత్తం టోటల్గా 28 మంది స్టాఫ్తో ఈ క్యాంపు పెట్టడం జరిగింది. దాదాపు యావరేజ్గా ఒక 200 మంది పేషెంట్లు ఈ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. సాయంత్రం వరకు కూడా క్యాంప్ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ క్యాంప్లో ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్లందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరాంపురం పంచాయతీలో ఉమ్మడివారిపోడు గ్రామంలో మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి పీర్ల శివాజీ గారు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ను ప్రారంభించడం జరిగింది. మరి స్థానిక సర్పంచ్ రమేష్ గారు మరి మేమందరం కూడా ఈ క్యాంప్ను ప్రారంభించడం జరిగింది. ఈవేళ మెడికవర్ వారు అంటే మెడికల్ క్యాంప్ అంటే ఏదో చిన్న మందులు ఇవ్వటం, చిన్న జబ్బులు చూడటమే కాకుండా ఈసీజీ మిషన్ కూడా ఇక్కడ ఒక అంబులెన్స్ని, ఐసీయూ అంబులెన్స్ని తీసుకొచ్చి మరి ఈసీజీ కూడా తీసే విధంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈసీజీ, ఎక్స్రే ఇలాంటివి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఒక ఐ క్యాంప్ కూడా విడిగా పెట్టడం జరిగింది.
శ్రీ సూర్య ఐకేర్ ఏఎల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వీరు ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలన్నింటినీ కూడా ఫిషర్మెన్ అందరికీ కూడా కళ్ళు వారి వేటకి వెళ్ళినప్పుడు మరి సూర్యకాంతులు నీటి మీద పడి వారి మీద పడతాయి కాబట్టి ఎక్కువ వారికి డ్యామేజ్ ఉంటుంది కళ్ళలో అన్న ఉద్దేశంతో మరి ఫిషర్మెన్ గ్రామాల్లో ఈ ఐ క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఈవేళ ఇక్కడ ఉమ్మిడివరపాడు క్యాంపులో కూడా ఈ సేవలు ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అతి త్వరలో ఫిషర్మెన్ గ్రామాలన్నింటిలోని కూడా మరి మండల జనసేన పార్టీ వారి ఫౌండేషన్తో టైఅప్ అయ్యి మేము అందరూ ఫిషర్మెన్ గ్రామాలన్నింటిలోని కూడా ఈ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి మెడికవర్ హాస్పిటల్ వారితో ఇప్పటికే మనం మాట్లాడటం జరిగింది. మరి శ్రీరాంపురంతో మొదలు పెట్టాము. అలాగే మరొక 7 క్యాంపులు కొత్తపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో అంటే 2-3 గ్రామాలు ఒక క్లస్టర్గా తీసుకుని మరి మెడికవర్ వారి సహాయంతో ఈ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు మేలు